విదేశ పూర్వగాథలు. ఈ విభాగంలో ఇరాక్ కథ, పాట పాడే బంగారు పక్షి. 1000 ఏళ్ల క్రితం వరకు ఇరాక్లోని ఒక కీకారణ్యం మధ్య నుంచి అద్భుతమైన పాట వీణుల విందు చేసేది. రాజు తన పరివారంతో నదీ తీరం చేరి పాటను ఆలకించేవాడు. అంతేగాని నదిని దాటి ఆవలికి వెళ్ళేవాడు కాదు. అలా వెళితే ఆ పాట పాడే బంగారు చెట్టు మీది బంగారు పక్షి ఎటైనా ఎగిరిపోగలదని ఆయన అనుమానం. అద్భుత గానం చేసే ఆ పక్షి అరణ్య మధ్యానికి వచ్చిన పూర్వగాథను ఇప్పుడు తెలుసుకుందాం. ఒకానొకప్పుడు ఆ ప్రాంతాన్ని పాలించిన రాజుకు 6 రాణులు, ఒక్కొక్క రాణికి ఒక్కొక్క కుమారుడు ఉండేవారు. రాజుకు 6 కుమారులే కాకుండా 7వ కుమారుడు కూడా ఉండేవాడు. అతడు మాత్రం ఒక అడవిలో పుట్టి పెరిగాడు. రాజు స్వయంగా మంచి వేటగాడు. తను వేటాడి చంపిన లేడి మాంసం తినడం అంటే ఆయనకు మహామక్కువ. అందువల్ల రాజు తెచ్చే లేడి మాంసాన్ని రాణులే స్వయంగా వండి వడ్డించేవారు. ఒకసారి భోజనం చేస్తూ ఉండగా తన రాణులలో ఎవరు అందరికన్నా బాగా వంట చేస్తారో తెలుసుకోవాలన్న ఆసక్తి రాజుకు కలిగింది. నేను అడవికి వెళ్ళి ఒక లేడీని వేటాడి తెస్తాను. ఆ మాంసాన్ని 6 భాగాలు చేసి పంచుకొని విడివిడిగా వంట చేయండి. మీలో అందరికన్నా బాగా వంట చేయగల వారెవరో చూడాలి అని చెప్పి మరునాడు తెల్లవారుగానే అడవికి వేటకు బయలుదేరాడు. అయితే ఆ రోజున ఒక్క లేడి కూడా ఆయన కంటపడలేదు. సూర్యుడు పడమర దిశకు వాలాడు. రాజులో ఓర్పు నశించసాగింది. తను అధిరోహించిన గుర్రాన్ని అదిలించి వేగంగా పరిగెత్తించాడు. చాలా దూరం వెళ్ళాడు. సూర్యాస్తమయం కాబోతోంది. అప్పటికి లేడి కనిపించలేదు. ఒక భవనం కనిపించింది. అక్కడ ఒక అందమైన యువతి ఏకాంతంగా కూర్చుని ఉంది. అంత అందమైన యువతిని రాజు అంతవరకు ఎన్నడూ చూడలేదు. రాజు ఆమెను సమీపించి పలకరించాడు. ఆమె భయంగా తన వివరాలు తెలియజేసింది. ఆమె ఒక రాకుమార్తె. ఆమె అందచందాలను చూసి మయమరిచిన ఒక రాక్షసుడు ఆమె తల్లిదండ్రులను హతమార్చి తనను పెళ్లాడమని రాకుమార్తెను కోరాడు. అయితే వాడికి ఒక శాపం ఉంది. మానవకాంతను వివాహమాడాలంటే ఆ వధువు విధించే నిబంధనను నెరవేర్చాలి. అలా చేయకుండా వివాహమాడమని నిర్బంధిస్తే వాడి తల బద్దలవుతుంది. రాకుమారి అంతకు పూర్వమే ఒకానొక దీవిలో బంగారు చెట్టుపై ఉన్న బంగారు పక్షిని గురించి విన్నది. ఆ పక్షి పాట విన్నవారి క్రూర స్వభావం నశించి సన్మార్గవర్తనులవుతారని కూడా ఆమె విన్నది. ఆ దీవిలోని బంగారు చెట్టుతో సహా బంగారు పెట్టెను తీసుకురమ్మని రాకుమారి రాక్షసుణ్ణి కోరింది. ఆ చెట్టు పక్షి ఉన్న చోటు తనకు తెలుసునని, తను ఇప్పుడే అక్కడికి బయలుదేరుతున్నట్టు, 1 సంవత్సరంలోగా చెట్టు పక్షితో తిరిగి రాకపోతే ఆ ప్రయత్నంలో తను ప్రాణాలు పోగొట్టుకున్నట్టు గ్రహించమని, ఆ తర్వాత ఆమె తనకు ఇష్టమైన వారిని పెళ్లాడవచ్చునని, అయితే పుట్టే బిడ్డ కోతిలాగా ఉంటాడని చెప్పి రాక్షసుడు బయలుదేరి వెళ్ళాడు. అంతా విన్న రాజు ఆమెను రాజభవనానికి వెంటబెట్టుకు వెళ్ళాడు. లేడి పిల్లకు బదులు అందమైన వధువును తీసుకురావటం చూసి రాణులు ఆందోళన చెందారు. కొత్త రాణి పట్ల రాజు చూపుతూ ఉన్న ఆదరాభిమానాలను చూసి అసూయపడసాగారు. అయితే కొత్త రాణికి పుట్టిన మగ శిశువు కోతి ముఖంతో ఉండటంతో చూసి పరమానందం చెందారు. రాజు ఆవేదన చెందాడు. తనకు కోతి పిల్ల పుట్టడం అవమానకరంగా భావించాడు. రాణిని అడవిలోని భవనానికి తరలించాడు. అయితే పరిచారకులతో సహా సకల వసతులు ఆ భవనంలో ఆమెకు సమకూర్చాడు. అడవి సమీపంలో ఒక గొప్ప సాధువు గురుకుల విద్యాలయాన్ని నడుపుతూ ఉండేవాడు. రాజుగారి 6 కుమారులు అక్కడే విద్యాభ్యాసం చేస్తున్నారు. కొన్నాళ్లకు వనవాసం చేస్తున్న 7వ రాణి కొడుకు కూడా ఆ విద్యాలయంలో చేరాడు. కోతి పిల్లలా ఉన్నప్పటికీ అతడు రాజకుమారుడే కనుక గురువు అతనికి విద్య నేర్పడం కాదనలేదు. అచిరకాలంలోనే చదువులో అతడు అందరినీ అధిగమించడంతో గురువు పరమానందభరితుడయ్యాడు. 6 అన్నలకు అతని పట్ల ఈర్ష్యాసూయలు పెరగసాగాయి. ఒకనాడు విద్యాలయంలోని గుడిసెలకు నిప్పంటించి ఆ నేరాన్ని కోతి రాకుమారుడిపై మోపి తండ్రికి ఫిర్యాదు చేశారు. రాజు కోతి రాకుమారుణ్ణి ఖైదు చేశాడు. సభాసదుల సమక్షంలో అతన్ని ఒక పాత పడవలోకి ఎక్కించి సముద్ర మధ్యంలో విడిచి రమ్మని భటులను ఆజ్ఞాపించాడు. రాజాజ్ఞ నిమిషాల్లో నెరవేర్చబడింది. అయితే ఆ తర్వాత గురువు రాజు సమక్షానికి వచ్చి విద్యాలయానికి నిప్పంటించింది 7వ రాకుమారుడు కాదని అతని 6 సవతి సోదరులని చెప్పాడు.
దురన్యాయం జరిగిపోయింది. వెంటనే చిన్న రాకుమారుణ్ణి వెనక్కు తెప్పించండి అన్నారు సభాసదులు. అయినా పరిస్థితి అప్పటికే చేయి దాటిపోయింది. పడవ సముద్రంలో కనుచూపు మేర దాటిపోయింది. తుంటరులైన 6గురిని తగిన విధంగా శిక్షించాలని సభాసదులు నినాదాలు చేశారు. వారిని శాంతింపచేయడానికి రాజు తన కుమారులను ఒక నావలో ఎక్కించి సముద్రంలోకి వదిలి రమ్మని భటులను ఆజ్ఞాపించాడు. వాళ్ళెలాగైనా తిరిగి రాగలరని, అంతలో సభలోని న్యాయాధికారుల ధర్మావేశం చల్లారగలదని రాజు భావించాడు. 6గురు ఎక్కిన నావ కొన్నాళ్లకు ఒక దీవిని సమీపించింది. 7వ రాకుమారుడి పడవ కూడా అక్కడికే చేరింది. ఆ దీవిలో 2 నదులు ప్రవహిస్తున్నాయి. ఒకటి పాలలా తెల్లగాను, రెండవది రక్తంలా ఎర్రగాను ఉన్నాయి. 6గురి రాకుమారులను చూసిన ఆ ద్వీపవాసి ఒకడు రక్తజలం నదిలో ప్రయాణం చేయటం ప్రమాదకరం, దాని దాపుల ఒక రాక్షసుడు ఉన్నాడు అని హెచ్చరించాడు. కోతిరూపు రాకుమారుణ్ణి చూడగానే 6గురు అన్నదమ్ములు పరమ సంతోషం నటిస్తూ, నిన్ను వెతుక్కుంటూనే అలా వచ్చాం, కనిపించాము, చాలా సంతోషంగా ఉంది. మేము ఈ పాల నది గుండా ప్రయాణం చేసి వచ్చాము, మాకు విలువైనదేది కనిపించలేదు. ఈ నెత్తుడి నది గుండా ప్రయాణం చేసే అవకాశం నీకిస్తున్నాము. ఏమైనా లభిస్తుందేమో, వెళ్ళి నీ అదృష్టాన్ని పరీక్షించుకో. నువ్వు తిరిగి వచ్చే వరకు నీ కోసం మేము ఇక్కడే వేచి ఉంటాం అన్నారు. 7వ రాకుమారుడు ఆ నదిలోకి వెళ్ళగానే 6గురు దీవిని వదిలి తిరుగు ప్రయాణం మొదలుపెట్టారు. 7వ రాకుమారుడు ఉధృతంగా లేచిన అలలను తట్టుకుంటూ అమిత ప్రయాసల కోర్చి ముందుకు సాగాడు. కొంత దూరం వెళ్ళాక ఆయనకు బుసలు కొడుతున్నట్టు భయంకర శబ్దం వినిపించింది. తల పక్కకు తిప్పి చూశాడు. బంగారు చెట్టును చుట్టుకుని ఉన్న ఒక 5 తలల సర్పం భయంకరంగా నిప్పులు చిమ్ముతూ బుసలు కొడుతూ ఉంది. చెట్టు చిఠారు కొమ్మపై ఒక బంగారు పక్షి కనిపించింది. తన తల్లి చెప్పగా ఆ చెట్టు గురించి అతడు అంతకు పూర్వమే విని ఉన్నాడు. బలాన్నంతా కూడ తీసుకుని అతడు అమిత ధైర్యంతో పాము మీదికి ఉరికి కత్తి దూసి ఒక్క దెబ్బతో 5 తలలను ఖండించాడు. ఆ మరుక్షణమే బంగారు పెట్ట ఎంతో శ్రావ్యంగా పాడటం కనిపించింది. ఆ పాట చెవులు సోక్గానే అతని కోతి రూపం పోయి అందమైన రాకుమారుడుగా మారిపోయాడు. ఆ చిన్ని దీవిలోని జనులందరూ పక్షి పాట వినటానికి అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చారు. మరికొంతసేపటికి ఆ దీవినేలే రాజు తన అందాల కుమార్తెను వెంట పెట్టుకుని సతీ సమేతంగా అక్కడికి వచ్చాడు. విషసర్పాన్ని చంపిన వీరుడికి తన కుమార్తెనిచ్చి వివాహం జరిపిస్తానని అతడు అంతకు పూర్వమే ప్రకటించి ఉన్నాడు. ఆ మాట ప్రకారం ఇప్పుడు తన కుమార్తెను రాకుమారుడికిచ్చి వివాహం జరిపించి అందంగా అలంకరించిన నావలో సాగనంపాడు. రాకుమారుడు పాడే బంగారు పక్షితో బంగారు చెట్టును కానుకగా స్వీకరించి తన రాజ్యానికి తిరుగు ప్రయాణం అయ్యాడు. తను వచ్చిన పాత పడవను ఆ నావకు కట్టి మరీ బయలుదేరాడు. తన 7వ కుమారుడు ఇంత మోహన రూపంతో ఉండటం చూసి రాజు తన కళ్లను తానే నమ్మలేకపోయాడు. తన కుమారుడి సాహసయాత్రను విన్నా నమ్మశక్యం కాలేదు. అయితే అతడు వెళ్లిన పాత పడవ అలాగే ఉంది. కంఠస్వరంలోనూ ఎలాంటి మార్పు లేదు. రాకుమారుడు చెప్పిన మాటలు సత్యమని దీవి నుంచి వచ్చిన వాళ్ళు కూడా చెప్పారు. రాజు అరణ్యవాసం చేస్తున్న తన 7వ రాణిని రాజధానికి రమ్మని కబురు చేశాడు. అయితే ఆమె అందుకు నిరాకరించింది. రాకుమారుడు తన తల్లి ఉంటూ ఉన్న అరణ్య భవనం ఎదుట బంగారు పక్షితో బంగారు చెట్టును నాటాడు. రాకుమారుడు ఆయన భార్య కూడా అక్కడే నివసించసాగారు. సముద్రంలోకి వెళ్లిన 6గురు రాకుమారుల ఆచూకీ తెలియనే లేదు. కొన్నాళ్లకు రాజు కూడా మరణించాడు. 7వ రాకుమారుడు తల్లిని భార్యను వెంటబెట్టుకుని రాజధానికి వచ్చి సింహాసనాన్ని అధిష్ఠించాడు. వారానికి ఒకసారి సతీ సమేతంగా అడవిలోని బంగారు చెట్టు వద్దకు వెళ్ళి బంగారు పక్షి పాడే పాటను విని ఆనందించసాగాడు. కథ సమాప్తం. అద్దంలో యుద్ధం. 16 ఏళ్ల వయసు వాడైన శంకరయ్య ఒట్టి అమాయకుడు. అతడు పుట్టిన 3 ఏళ్లకు తల్లి చనిపోవడంతో తండ్రి సాంబయ్య నూకాలమ్మ అనే ఆమెను 2వ పెళ్లి చేసుకున్నాడు. క్రమంగా నూకాలమ్మకు 2 మగపిల్లలు కలిగారు. ఆమె తన బిడ్డలను గారాబంగా చూసుకుంటూ వాళ్లను గ్రామంలోని పాఠశాలకు పంపుతూ ఉండేది. శంకరయ్యతో మాత్రం ఇంటి పనులతో పాటు పొలం పనులు కూడా చేయిస్తూ ఉండేది. ఇలా కొంతకాలం గడిచింది. ఉన్నట్టుండి సాంబయ్య అంతుపట్టని వ్యాధితో మంచాన పడ్డాడు. అతని భార్య బిడ్డలను దగ్గరకు పిలిచి అమాయకుడైన శంకరయ్యను భార్యకు అప్పగిస్తూ అతడి బాగోగులు చూసుకోమని మరీ చెప్పి కన్నుమూశాడు. అయితే నూకాలమ్మ శంకరయ్యను ఇంట్లోంచి పంపేయాలనుకుని ఒకనాడు అతడితో, నాయనా, రాత్రి మీ నాన్న నాకు కలలో కనిపించి
ఈ అద్దం ఇచ్చాడు. ఇది ఎంతో మహిమ కలదట. దీన్ని నీకివ్వమని, ఇదే తన ఆస్తిలో నీ భాగమని చెప్పాడు అని చుట్టూ రాగి నగిషీలు చెక్కిన అద్దాన్ని అతడికిచ్చింది. ఆ అద్దం నూకాలమ్మకు ఇంకా పెళ్లి కాకముందు పొలం పనిచేసి మధ్యాహ్నం వేళ ఇంటికి తిరిగి వస్తూ ఉండగా ఏనాడో శిథిలమైపోయిన ఒక సాధువు ఆశ్రమం రాళ్లగుట్టలో మెరుస్తూ కనిపించింది. ఆ సాధువు గొప్ప మహిమలు కలవాడని జనం చెప్పుకునేవారు. ఆ అద్దాన్ని పెళ్ళయ్యాక ఆమె భర్త సాంబయ్యకు ఇచ్చింది. శంకరయ్య నూకాలమ్మ చెప్పినదంతా విని అద్దం తీసుకుని, అమ్మా, నేనిప్పుడు ఇంట్లోంచి వెళ్ళిపోవాలా అంటూ అమాయకంగా అడిగాడు. అంతే కదా నాయనా, మీ నాన్న తన ఆస్తిలో నీ భాగంగా ఈ అద్దం ఇచ్చేయమన్నాడంటే నిన్ను బయటికి పోయి నీ బతుకు నిన్ను బతకమనే కదా అన్నది నూకాలమ్మ శంకరయ్య చేతిలో 4 రూపాయలు పెడుతూ. ఆ రోజే శంకరయ్య ఒక చిరుగుల సంచిలో 2 జతల బట్టలు పెట్టుకుని వాటి మధ్య భద్రంగా అద్దాన్నుంచి ఇంటి నుంచి బయలుదేరి చీకటి పడుతూ ఉండగా రాజుగారి కోట సమీపంలో ఉన్న సత్రాన్ని చేరాడు. సత్రంలో ఒక 1/2 రూపాయి ఇచ్చి భోజనం చేసి సత్రం వాళ్లు చూపిన గదిలో చాప మీద కూర్చుని సంచిలో ఉన్న అద్దాన్ని బయటికి తీశాడు. అద్దం చూడముచ్చటగా ఉంది. శంకరయ్య దానిలో తన ప్రతిబింబాన్ని చూసుకుంటూ, నాన్న, ఈ అద్దం చాలా మహిమగలదని అమ్మ చెప్పింది. ఆ మహిమను ఎలా తెలుసుకోవాలో మాత్రం చెప్పలేదు. నువ్వు ఆ సంగతి అమ్మకు చెప్పి ఉండవు అనుకుంటూ అద్దాన్ని గుండెల మీద పెట్టుకుని అలాగే నిద్రపోసాగాడు. సరిగ్గా అర్ధరాత్రి సమయంలో సత్రంలో పెద్ద కలకలం లేచింది. రాజైన మిత్రవర్మ మీదికి వ్యాఘ్రకేతుడనే పొరుగురాజు సైన్యంతో వచ్చి హఠాత్తుగా కోటను ముట్టడించాడు. కోట రక్షణలో ఉన్న సైనికులు శత్రువులను ఎదిరించారు. ఆ సమయంలో మిత్రవర్మ కోటలోని తన శయనాగారంలో నిద్రపోతున్నాడు. ఆయన ప్రజారంజకంగా పరిపాలన చేసి మంచి రాజుగా అందరూ కీర్తించేవారు. సత్రం యజమాని సత్రంలో బస చేసిన వారికి వ్యాఘ్రకేతుడు ఎలాంటి దుష్టుడో చెప్పి, ధర్మాత్ముడైన మన మిత్రవర్మరాజు యుద్ధానికి సిద్ధంగా ఉన్నాడో లేదో తెలియదు, ఆయన జయించాలని ప్రార్థిద్దాం అన్నాడు. ఆ మాటలు వింటూనే శంకరయ్య తన చేతిలో ఉన్న మహిమగల అద్దంలోకి చూస్తూ, ధర్మాత్ముడైన రాజు మిత్రవర్మ జయిస్తే ఎంత మేలు అన్నాడు. అంతే, ఆ మరుక్షణం అద్దంలో ఒక మెరుపు మెరిసింది. అద్దంలోంచి కందిరేగంత సైనికులు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చి అంతలోనే దృఢకాయులైన సైనికుల్లా మారిపోయి శరవేగంతో వెళ్లి వ్యాఘ్రకేతు సైనికులపై కలియపడ్డారు. ఈ భయంకర పరిణామం చూసి వ్యాఘ్రకేతు నివ్వరపోతున్నంతలో అతడి సైనికులు ఒక్కొక్కరుగా నేలకొరగసాగారు. ఇంతలో అద్దంలో నుంచి పొడవాటి తాడు ఒకటి వేగంగా దూసుకువెళ్లి వ్యాఘ్రకేతును చుట్టివేసి బంధించింది. ఆసరికి నిద్రలేచి కోట దిగి వచ్చిన మిత్రవర్మ అద్దంలోంచి వచ్చిన సైనికులు శత్రువులతో యుద్ధం చేయటం, వ్యాఘ్రకేతు బంధితుడు కావటం తెలుసుకుని స్వయంగా సత్రానికి వచ్చి శంకరయ్యను చూసి, నీ మహిమగల అద్దం వల్ల రాజ్యం రక్షించబడింది. ఇంతకు నీ పేరేమిటి, ఏ ప్రాంతం వాడివి అని అడిగాడు. శంకరయ్య తన పేరు, ఎక్కడి నుంచి వచ్చింది, తండ్రి మరణించినప్పటి నుంచి జరిగిందంతా రాజుకు వివరంగా చెప్పి, అసలు ఈ అద్దం నాకేం మేలు చేస్తుందో నాకు తెలియదు. ధర్మాత్ములైన మీరు జయించాలని కోరుకున్నాను. అద్దంలో నుంచి వచ్చిన సైనికులు శత్రువులను ఓడించారు అన్నాడు సంతోషంగా. రాజు అంతా విని ఎక్కడలేని ఆశ్చర్యంతో, నీ సవతి తల్లి ఏం ఆశించి ఈ అద్దం నీకిచ్చిందో కానీ రాజ్యానికి గొప్ప ఉపకారం జరిగింది. నిన్ను ఈరోజే గురుకులంలో చేర్పించి విద్యాబుద్ధులు నేర్పిస్తాను. అది పూర్తయ్యాక ఆ స్థానంలో మంచి పదవి ఇస్తాను. ఇష్టమేనా అని అడిగాడు. శంకరయ్య సంతోషంగా ఇష్టమేనంటూ తల ఊపేంతలో అద్దం అతడి చేతి నుంచి 5-6 అడుగులు గాలిలోకి లేచి ఫెళ్ళుమంటూ పెద్ద ధ్వనితో పగిలి ముక్కలు ముక్కలైపోయింది. ఇది చూసి శంకరయ్య దిగాలు పడి పగిలిన అద్దం ముక్కలకేసి చూశాడు. రాజు అతడి భుజం మీద చెయ్యి వేసి చిన్నగా నవ్వి, అద్దం పగిలిపోయిందని బాధపడకు. మహిమలు, మంత్రాలు మనిషి అభివృద్ధికి ఎంతో కాలం సాయపడవు. మనిషి ఆత్మవిశ్వాసంతో, ధైర్య సాహసాలతో తన అభివృద్ధిని తానే సాధించుకోవాలి. ఇకరా అంటూ అక్కడి నుంచి కదిలాడు. శంకరయ్య నవ్వు ముఖంతో చుట్టూ ఉన్న వారికేసి ఒకసారి చూసి రాజును అనుసరించి నడిచాడు. కథ సమాప్తం. దేవుడి కంటే గొప్పవాడు. మన దేశంలో అరణ్య ప్రాంతాలలో కర్షక గ్రామాలు విస్తరించే కాలంలో రత్నాకర దేశాన్ని మణికంఠుడనే రాజు సమర్థతతో పరిపాలించాడు. ఆయన రాజ్యం 4 దిక్కులా బాగా విస్తరించింది.
మారుమూలలో నివసించే ప్రజల కష్టసుఖాలను కేంద్రంలో ఉన్న రాజు విచారించటం కష్టసాధ్యమయ్యింది. ఈ సమస్యను గురించి మణికంఠుడు మంత్రులతో విచారించగా దేశాన్ని 4 ప్రాంతాలుగా విభజించి 4 ప్రాంతాలను పాలించటానికి దక్షత గల రాజప్రతినిధులను నియమించమన్నారు. వెంటనే రాజు తన రాజ్యాన్ని విభజించి 4 భాగాలకు 4 విశ్వాసపాత్రులైన రాజప్రతినిధులను నియమించాడు. 4 రాజప్రతినిధులు నెల నెల రాజుకు తమ ప్రాంతంలో ఉండే ప్రజలకు గల అసౌకర్యాలను గురించి, వాటిని తొలగించడానికి తీసుకుంటున్న చర్యలను గురించి నివేదికలు పంపుతూ వచ్చారు. వారిలో ప్రతి ఒక్కరూ తన రాజ్యభాగం మిగిలిన 3 కన్నా ఉన్నతంగా తయారు కావాలని తమలో తాము పోటీ పడ్డారు. ప్రజలను ఉత్సాహపరచడానికి వారు ప్రాంతీయాభిమానాలను రెచ్చగొట్టారు. కొత్త రాజప్రతినిధులు తమలో తాము పోటీలు పడి ప్రజలలో ఎప్పుడో వెనకబడిపోయిన జాతి వైరాలు తిరిగి తల ఎత్తడానికి అవకాశం కలిగించారు. ఇంతేగాక ఏ ప్రాంతంలో అభివృద్ధి అయ్యే సంపద ఆ ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి పోకుండా రాజప్రతినిధులు కట్టుదిట్టాలు చేశారు. ఉత్తర భాగంలో పత్తి బాగా పండుతుంది, కానీ నేతలో ప్రావీణ్యం గల జాతులు దక్షిణాన ఉన్నాయి. ఒకే రాజ్యంగా ఉన్నప్పుడు ఉత్తర ప్రాంతపు పత్తిని దక్షిణ ప్రాంతపు నేతగాళ్లకు అందించేవాళ్లు. దేశంలో మేరు రకం వస్త్రాల ఉత్పత్తి విస్తృతంగా సాగేది. కానీ ఇప్పుడు ఉత్తర ప్రాంతాల ప్రతినిధి తన ప్రాంతంలో తయారయ్యే ప్రత్తిని దక్షిణానికి పోనివ్వక తన ప్రాంతంలో వారినే నేత నేర్చుకోమన్నాడు. ఈ పరిస్థితిలో దక్షిణ ప్రాంత రాజప్రతినిధి ఇతర పంటలు చక్కగా పండే పొలాలలో పత్తి పండించసాగాడు. ఈ విధంగా మంచి నేతగాళ్లు ఉన్న చోట మంచి పత్తి లేకుండాను, మంచి పత్తి ఉన్న చోట మంచి నేతగాళ్లు లేకుండాను పోయి వస్త్రాల నాణ్యం బాగా దెబ్బతిన్నది. ఇదే దుర్గతి లోహ పరిశ్రమలకు పట్టింది. దేశానికి తూర్పున మంచి గనులున్నాయి, పటమట నిపుణులైన లోహకారులున్నారు. కానీ తూర్పు ప్రాంత రాజప్రతినిధి లోహాలను పడమరకు పోనివ్వకుండా చేసి లోహకారులను తమ ప్రాంతంలోనే అభివృద్ధి చేసే ప్రయత్నం చేశాడు. పడమట ఉన్న రాజప్రతినిధి గత్యంతరం లేక పొరుగు దేశాల నుంచి డబ్బు పోసి లోహాలను కొనుక్కున్నాడు. కేంద్రంలో ఉన్న రాజుకు రాజప్రతినిధులు పంపే నివేదికలు చూస్తే వారంతా దేశాన్ని అభివృద్ధి పరచటానికి శక్తి వంచన లేకుండా పాటుపడుతున్నట్టు కనిపించేది. కానీ దేశం అభివృద్ధి చెందటం లేదని ఆయనకు తెలుసును. రాజప్రతినిధులను ఏర్పాటు చేసి 5 ఏళ్లయ్యింది. దేశం వెనకటిలాగా అభివృద్ధి కాకపోగా పూర్వం ఉండిన అభివృద్ధి క్రమంగా క్షీణించి చివరకు స్తంభించిపోయింది. దీనికి కారణం తెలుసుకోగోరి మణికంఠుడు రాజధానిలో 3 రోజుల పాటు ఉత్సవాలు ఏర్పాటు చేసి అందులో రకరకాల గోష్ఠులు ఏర్పాటు చేశాడు. ఒక గోష్ఠిలో వర్తకులు ప్రసంగిస్తూ గడిచిన 5 ఏళ్లలో దేశంలోని వర్తకం చాలా అభివృద్ధి అయిందన్నారు. అలాగే పరిశ్రమల వాళ్ళు దేశమంతటా పరిశ్రమలు బాగా పెరిగాయన్నారు. ఇదంతా వింటున్న రాజుకు ఈ పెరుగుదలలు చూసి సంతోషించాలో దేశం అభివృద్ధి కాకపోవటానికి చింతించాలో తెలియలేదు. ఒకరోజు పండిత గోష్ఠి కూడా జరిగింది. ఆ గోష్ఠిలో శశిభూషణుడనే పండితుడు అసాధారణ ప్రజ్ఞ చూపి రాజుగారి నుంచి బహుమానం పొందాడు. బహుమానం ఇస్తూ రాజు శశిభూషణుడితో, పాండిత్యానికి సంబంధించిన విషయం కాదు గాని నన్ను చాలా కాలంగా ఒక ప్రశ్న బాధిస్తున్నది, దానికి సమాధానం ఇవ్వగలరా అన్నాడు. అడగండి, శక్తి కొద్దీ ప్రయత్నిస్తాను అన్నాడు శశిభూషణుడు. ఈ ప్రపంచాన్ని దేవుడు సృష్టించాడు, అందుచేత దేవుడే అందరికన్నా గొప్పవాడంటాం. కానీ దేవుడి కన్నా గొప్పవారు ఎవరైనా ఉన్నారా అని రాజు అడిగాడు. లేకేం, దేవుడి కన్నా గొప్పవాడు మనిషి అన్నాడు శశిభూషణుడు. రాజు తెల్లబోయి, సమాధానం చెప్పగానే మీ బాధ్యత తీరదు, అది సరి అయినదని నిరూపించుకోవాలి అన్నాడు. శశిభూషణుడు వినయంగా, నేను అనుభవంతో ఈ సమాధానం చెప్పాను మహారాజా. దేవుడు నా నుదుట పాండిత్యం సంపాదించమని రాశాడు. దాని ఆధారంగా నేను ఉత్తర ప్రాంతంలో బోధకుడిగా యువకులకు విద్య చెబుతూ ఉండేవాణ్ణి. కానీ నేను తూర్పు ప్రాంతానికి చెందినవాణ్ణి కావటం చేత నా ఉద్యోగం ఊడింది. అందుచేత నేను నేర్చుకున్న విద్యను నలుగురికి పంచి ఇచ్చే పని మానుకుని ప్రస్తుతం వ్యవసాయం చేసుకుని జీవిస్తున్నాను. దేవుడు గీసిన గీతను మనిషి చెరిపేశాడు. ఇద్దరిలో ఎవరి గొప్పో తమరే చెప్పండి అన్నాడు. శశిభూషణుడి మాటలతో రాజుకు కనువిప్పయ్యింది. ఏకరాజ్యంగా ఉండవలసింది 4 చిన్న దేశాలుగా మారిపోయింది.
దీని గురించి రాజు తిరిగి మంత్రులతో చర్చించాడు. మంత్రులు ఈ సమస్యను చర్చించి, మహారాజా, పెద్ద రాజ్యాన్ని చిన్న ఖండాలుగా విభజించటంలో తప్పు లేదు. ప్రాంతీయ దురభిమానాలు పెరగటానికి కారణం ఏ ప్రాంతపు రాజప్రతినిధి ఆ ప్రాంతం వాడు కావటమే. రాజప్రతినిధులు దుర్మార్గులు, అసమర్థులు అనటానికి కూడా లేదు. కానీ ఒక ప్రాంతం వాడిని మరొక ప్రాంతానికి రాజప్రతినిధిగా వేస్తే ఈ దుస్థితి కలిగేది కాదు. వారికి స్థానచలనం కలిగించండి, సమస్య పరిష్కారమవుతుంది. ప్రజలు తామంతా ఒక దేశం పౌరులమేనని తెలిసి మసులుకుంటారు. వివిధ ప్రాంతాల మధ్య పోటీ పోయి సఖ్యత ఏర్పడుతుంది అన్నారు. రాజు అలాగే చేసి దేశం అభ్యున్నతిని సాధించేటట్టు చేశాడు. కథ సమాప్తం. బేతాళ కథ. ధర్మదాసు శక్తులు. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, కార్యసాధన పట్ల నీకున్న పట్టుదల, దీక్ష అనితర సాధ్యం. కానీ ఎన్నో శక్తులు ఉండి తమ్ముణ్ణి తనంతవాణ్ణి చేయటంలోనూ కన్నతల్లి కోర్కెను మన్నించటంలోనూ విఫలుడైన ధర్మదాసులాగా నీవు భంగపాటుకు గురికాగలవేమో అన్న శంక కలుగుతున్నది. నీకు తగు హెచ్చరికగా ఉండేందుకు ఆ ధర్మదాసు కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు. శైలవరం గ్రామస్థుడు వీరదాసుకు 4 ఎకరాల పొలముంది. ఆయనకు 3 కొడుకులు. చిన్నవాడు రామదాసు, కృష్ణదాసు అమాయకులు. పెద్దవాడు ధర్మదాసు పొలం పనులకు ఇష్టపడక ఏదైనా గురుకులానికి వెళ్ళి చదువుకుంటానని తండ్రికి చెప్పి అందుకైన ఒప్పుకోకపోతే ఇల్లు విడిచి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఎన్ని ప్రయత్నాలు చేసినా వీరదాసుకు అతని జాడ తెలియలేదు. కొన్నేళ్లకు వీరదాసుకు జబ్బు చేసి మాట పడిపోయింది. చాలామంది ఘనవైద్యులు వచ్చి పరీక్షించి ఆ రోగానికి మందు లేదని తేల్చారు. ఆ తర్వాత రామదాసు, కృష్ణదాసులను నమ్మిన వాళ్లే మోసం చేశారు. దాంతో వ్యవసాయంలో బాగా నష్టం వచ్చింది. ఇల్లు గడవటానికి చేసిన అప్పులు అలా అలా పెరిగి ఉన్న పొలం కాస్త అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈలోగా ఇల్లు వదిలిన ధర్మదాసు సర్వశ్రేయుడనే గురువు వద్ద చేరాడు. ఆయన ధర్మదాసుకు ఎన్నో శక్తులను ప్రసాదించాడు. వాటి ప్రభావంతో అతడికి తన కుటుంబం పడుతున్న కష్టాలు తెలిసి గురువు వద్ద బాధపడ్డాడు. గురువు అతడితో, గురుముఖంగా నీ చదువు పూర్తయింది. నీ శక్తులతో 10 మందికి మేలు సమకూర్చమని నా ఆజ్ఞ. కానీ గురువైన తల్లి తర్వాతనే కాబట్టి నా ఆజ్ఞ పాటించటానికి నీ తల్లి అనుమతించాలి. అందుకని ఇప్పుడు నీవు శైలవరం వెళ్ళి ఇల్లు చక్కదిద్ది నీ బాధ్యత నెరవేర్చుకో. అప్పుడు తల్లి అనుమతి తీసుకుని ఊరు విడిచిపెట్టు. నీ కుటుంబంలో ఒకరికి నీ శక్తులు కొన్ని ప్రసాదించనదే నీ వారిని విడిచిపెట్టలేవు అని చెప్పాడు. ఆ ప్రకారం ధర్మదాసు శైలవరం వెళ్ళి కుటుంబంలో అందరికీ ధైర్యం చెప్పాడు. రామదాసుకు వ్యవసాయంలో సలహాలిచ్చాడు. కృష్ణదాస్ చేత బియ్యం దుకాణం పెట్టించాడు. వ్యవసాయ పంటకు ఎవరికీ పలకనంత ధర పలికింది. బియ్యం వ్యాపారంలో మంచి లాభాలొచ్చాయి. ఇది చూసి ధర్మదాసు వద్ద ఏవో శక్తులున్నాయని ఊళ్ళో వాళ్ళు చెప్పుకోసాగారు. క్రమంగా ధర్మదాసు తల్లికి కూడా ఆ మాటల్లో నమ్మకం కుదిరి ఒక రోజున అతడితో, నాయనా, నువ్వు ఇల్లు విడిచిపెట్టి శక్తిమంతుడు అయ్యావు. మరి మీ నాన్నకు జబ్బు తగ్గించి మళ్ళీ మాట వచ్చేలా చెయ్యి అని కోరింది. నాన్న మాట్లాడాలంటే మెరుపుదీవిలోని తులసి మొక్క వేరు కావాలి. నేను ఊరు దాటితే మళ్ళీ ఊరుకు తిరిగి రాకూడదని గురువాజ్ఞ. కాబట్టి నాతో ఓ తమ్ముణ్ణి తీసుకువెళ్ళి మార్గమధ్యంలో వాణ్ణి నా అంతటి వాణ్ణి చేసి వాడి చేత తులసి వేరు ఇంటికి పంపిస్తాను. బయలుదేరమంటావా అని అడిగాడు ధర్మదాసు. అందుకు తల్లి, మనకు ఎంతగా ఆస్తిపాస్తులు పెరిగినా మీ నాన్న మామూలు మనిషి అయ్యేదాకా మనకు తృప్తి ఉండదు. అలాగే మెరుపుదీవికి ప్రయాణంకా ఏ గురువాజ్ఞ తల్లి ప్రేమను జయించలేదు అన్నది. ధర్మదాసు తనకు తోడుగా కృష్ణదాసుని ఎన్నుకున్నాడు. ఇద్దరూ ప్రయాణమయ్యారు. ఊరు దాటగానే కృష్ణదాసు అన్నతో, నీకు శక్తులున్నాయి, అవి నాకు వచ్చేలా చేయాలి అన్నాడు. మెరుపుదీవి చేరేలోగా నాకు శక్తులున్నాయని నమ్మితే నీవు వాటిని పొందవచ్చు అన్నాడు ధర్మదాసు. అంతలో ఒక బండి వారిని సమీపించింది. బండి తోలే జానకయ్య బండిని ఆపాడు. ధర్మదాసు తమ్ముడితో, మెరుపుదీవి చేరేదాకా నీకు వాహనాలు నిషిద్ధం. నీవు ఈ దారిలోనే నడుచుకుంటూరా అని బండెక్కాడు.
కృష్ణదాసు ఒక పూటంతా నడిచాక ఓ చెట్టు కింద కూర్చున్న అన్న కనిపించాడు. కృష్ణదాసుకు కాళ్ళు లాగుతున్నాయి. కడుపులో ఆకలి దహించుకుపోతున్నది. అంతలో శైలవరం వెళ్తున్న బాపన్న వచ్చి వాళ్లను పలకరించి, ఆకలి మీదున్నావు, నాకు తోడుంటే గాని భోంచేయకూడదని నియమం అంటూ భుజం మీద నుంచి పెద్ద మూటను కిందికి దింపాడు. అతడు దింపిన మూటలో చక్కని విందు భోజనం ఉంది. ధర్మదాసు వెంటనే, తమ్ముణ్ణి ఒక మహత్కార్యానికి తీసుకువెళ్తున్నాను, అది పూర్తయ్యేదాకా వాడికి ఉపవాస నియమము ఉన్నది అని చెప్పి బాపన్నతో కలిసి విందు భోజనం చేశాడు. ఆ తర్వాత కొంతసేపటికి బాపన్న వెళ్ళిపోగానే ధర్మదాసు తమ్ముడితో, చీకటి పడుతున్నది, భుక్తాయాసంతో నాకు కళ్ళు మూతలు పడుతున్నాయి, కాబట్టి ఈ రాత్రంతా నిద్రపోకూడదని నీకు నియమం. పురుగు పుట్ర రాకుండా జాగ్రత్తగా కాపలాకాయి, అది నీకు కాలక్షేపం, నాకు క్షేమం అంటూ అక్కడే పడుకుని వెంటనే గుర్రు పెట్టి నిద్రపోయాడు. కృష్ణదాసు ఆ రాత్రంతా మెలకువగా ఉండి శ్రద్ధగా అన్నకు కాపలా కాశాడు. తూర్పు తెల్లవారుతూ ఉండగా ధర్మదాసు నిద్రలేచాడు. అన్నదమ్ములిద్దరూ మళ్లీ బయలుదేరి కొంత దూరం వెళ్లేసరికి ఒక నదీ తీరం వచ్చింది. అక్కడ నావ ఉన్నది, కానీ నడిపే మనిషి లేడు. ఉన్నట్టుండి నది మధ్యలో ఉన్న తెప్ప మీద పెద్ద మెరుపు మెరిసి కళ్ళు జిగేల్మన్నాయి. ధర్మదాసు కృష్ణదాసుకు ఆ తిప్పను చూపి, అదే మెరుపుదీవి, రోజు కొన్ని సమయాల్లో అలా మెరుస్తూ ఉండటం వల్ల దానికి ఆ పేరు వచ్చింది అన్నాడు. అంతలో అక్కడికి నావ నడిపే మనిషి వచ్చాడు. అతను వాళ్ళు నవ్వుతూ పలకరించి, నేను మెరుపుదీవికి వెళ్తున్నాను, కావాలంటే మీరు నాతో రావచ్చు అన్నాడు. ధర్మదాసు తమ్ముడితో, నీవు నాన్న పేరును స్మరిస్తూ నీటిలో దూకు, ఈదుకుంటూ దీవిని చేరుకో, అక్కడ నేను నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను అని నావ ఎక్కి కూర్చున్నాడు. మారాలోచన లేకుండా అన్న చెప్పినట్లే చేశాక కృష్ణదాసుకు దీవిని చేరేసరికి బాగా నీరసం వచ్చి ఆయాసంతో నోట మాట రాక కళ్ళు బయలు కమ్మాయి. అప్పటికే దీవిని చేరుకున్న అన్న ఉపచారాలతో అతను తేరుకున్నాడు. తర్వాత ఇద్దరు అక్కడ తులసి మొక్క కోసం వెతకసాగారు. ఒక చోట వారికి తమ ఊరివాడే అయిన గోపయ్య ఏదో మొక్కవేళ్ల కోసం గుణపంతో తవ్వుతూ కనిపించి వాళ్ళు వచ్చిన పని తెలుసుకుని తన గుణపం ఇవ్వబోయాడు. కృష్ణదాసు గుణపం తీసుకోపోతూ ఉంటే ధర్మదాసు వారించి, తులసి మొక్క వేరు తీయడానికి చేతుల్నే ఉపయోగించాలని నియమం అని చెప్పాడు. ఇద్దరు మరికొంత ముందుకు వెళ్ళక వాళ్లకు పెద్ద పెద్ద తులసి మొక్కలు కనిపించాయి. చేతులు వేళ్ళు నొప్పి పుడుతున్నా లెక్క చేయక కృష్ణదాసు తులసి వేరు తీశాడు. అన్న అతన్ని మెచ్చుకుని, నీ పితృభక్తి మెచ్చుకోతగ్గది, నాకు శక్తులుంటే ఈ క్షణం నుంచి వాటిలో కొన్ని నీవి, ఇప్పుడు నీవు గాలిలో ఎగిరి ఇల్లు చేరగలవు అన్నాడు. అయితే ఎంత ప్రయత్నించినా కృష్ణదాసు గాల్లోకి లేవలేకపోయాడు. ధర్మదాసు నిట్టూర్చి, నాకు శక్తులున్నాయని నీవు నమ్మినట్లు లేదు, ఏం చేస్తాం, నాన్నకు ఆరోగ్య యోగం ఉంది, కానీ నీకు శక్తుల యోగం లేదు. నాన్న మేలు కోరి తులసివేరు సాధించినందుకు గర్వపడు, ఇల్లు చేరి నాన్నకు మాట రప్పించి అమ్మను సంతోషపెట్టు, నేను గురువాజ్ఞ పాటించటానికి వెళతాను అన్నాడు. నదీ తీరం చేరుకున్నాక అన్నదమ్ములిద్దరూ ఇద్దరి దారులు వేరయ్యాయి. కృష్ణదాసు ఉత్సాహంగా ఇల్లు చేరుకున్నాడు. తులసివేరు సేవించగానే అతని తండ్రి వీరదాసు మళ్లీ మామూలు మనిషి అయ్యాడు. తులసివేరు సాధించటానికి తను పడిన కష్టాలను తానుగాక జానకయ్య, బాపన్న, గోపయ్యలు చెబితే బావుంటుందనుకున్న కృష్ణదాసు మర్నాడు వాళ్ల కోసం కబురు పెట్టాడు. ముగ్గురు వచ్చారు. వాళ్లలో జానకయ్య వీరదాసుతో, నీ పెద్ద కొడుకు ధర్మదాసు సామాన్యుడు కాదు, నేను బండెక్కమంటే తనకు వాహనాలు నిషిద్ధమని తమ్ముణ్ణి బండెక్కించాడు, తను గాలిలో తేలుతూ బండితో సమానంగా రావటం నేను కళ్ళారా చూశాను అని చెప్పాడు. కృష్ణదాస్ అది విని తెల్లబోయి ఏదో అనేలోగా బాపన్న, మన ఊరికేసి వస్తున్న నేను దారిలో చెట్టు కింద కూర్చున్న ఉన్న ధర్మదాస్ కేసి చూశాను, అతడికి నా మూటలో ఉన్న పేలాలు పెడదామనుకున్నాను, కానీ తనకు ఉపవాస నియమం అని చెప్పి తమ్ముడికి ఏదైనా ఆహారం ఇవ్వమన్నాడు, అయితే ఎలా వచ్చిందో నా మూట నిండా విందు భోజనం ఉంది అన్నాడు. అంతలో గోపయ్య, తమ్ముడు కృష్ణదాసు నావలో వస్తుంటే ఆ వెనకే ధర్మదాసు నీటి మీద నడుచుకుంటూ రావడం నేను కళ్ళారా చూశాను, అతడిలో దైవాంశం ఉన్నది అన్నాడు. ఇవన్నీ వింటుంటే కృష్ణదాసుకు తల తిరిగినట్లయింది. అన్న తనకు ఇంత మేలు చేసినా తను గుర్తించలేకపోవటానికి కారణం తనలోని స్వార్థం, అహంకారమే అన్న పశ్చాత్తాపం అతడిలో తల ఎత్తింది. ఆ మరుక్షణమే తనలో ఏవో కొత్త శక్తులు ప్రవేశిస్తున్నట్లు అతనికి అనుభూతి కలిగింది. బేతాళుడు ఈ కథ చెప్పి,
రాజా, కృష్ణదాసు తన అన్నకు గల అపూర్వ శక్తులను ఆదిలోనే గుర్తించలేకపోవటానికి కారణం అతడి స్వార్థం, అహమేనా లేక మరేమైనా కారణం ఉన్నదా? ధర్మదాసు తల్లి అతన్ని మెరుపుదీవి నుంచి తిరిగి వచ్చాక అందరితో పాటు కలిసి ఇంట ఉండడం అనే కాక ఏ గురువాజ్ఞ తల్లి ప్రేమను జయించలేదు అన్నది. అయినా ధర్మదాసు తిరిగి ఇంటికి రాకపోవటం తల్లి మాటను అతిక్రమించటం కాదా? ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, ధర్మదాసు తన తమ్ముడు కృష్ణదాసుకు తన శక్తుల్ని ప్రసాదించేందుకు అవసరమైన అన్ని ప్రయత్నాలు చేశాడు. కానీ కృష్ణదాసుకు తన అన్నకు గల శక్తుల్లో అంతగా నమ్మకం ఉన్నట్టు కనపడదు. మూలికను ఇచ్చి పంపడానికి అన్న తనను ఎంపిక చేసిన క్షణమే కృష్ణదాసులో తను గొప్పవాడిననే అహంభావం తలెత్తింది. ఆ కారణంగానే అతడు అన్న శక్తులను గుర్తించలేకపోయాడు. అందుకు కారణం అతడిలో ఉన్న అహంకారం, అమాయకత్వాలు. ఎంతటి శక్తిమంతుడైనా తన శక్తుల్ని తగు అర్హత లేని వాడికి ప్రసాదించలేడు. ఇక అతడి తల్లి విషయానికి వస్తే, కొడుకు పట్ల గల ప్రేమ కొద్దీ అతన్ని ఇల్లు వదిలి వెళ్ళవద్దంటే మాతృప్రేమ అనిపించుకుంటుంది. కానీ పరిస్థితులన్నీ చక్కబడి భర్త ఆరోగ్యవంతుడయ్యే అవకాశం ఉండి మరిన్ని సంపదల కోసం కొడుకును తిరిగి రమ్మనడంలో నిస్వార్థమైన మాతృహృదయానికి బదులు స్వార్థం కనిపిస్తున్నది. అయితే ధర్మదాసు లోకక్షేమం కాంక్షించి ఇల్లు వదిలాడు. అది కుటుంబ బాధ్యతలను నెరవేర్చిన తర్వాత. అందువల్ల అతడు తల్లి కోరికను తిరస్కరించినా అది లోకక్షేమం అనే మరింత విశాలమైన ప్రయోజనం దృష్ట్యా చేసింది కనుక తప్పని అనిపించుకోదు అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే వేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. కథ కంచికి మనమింటికి.